అన్నదమ్ములు. విశ్వనాథపురంలో రామలక్ష్ములు అనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి 2 పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలే లేరు. రామలక్ష్ముల భార్యలు తరచూ పోటాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలము, ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి చాలా కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒక రోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారమవుతుందని ఆలోచించేవాడు రాముడు. తమ్ముడికి తెలియకుండా అతని ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు గొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఒకసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నాళ్లకు జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వాళ్ళ ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎన్ని గొడవలు వచ్చినా కానీ అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లాగా కలిసిమెలిసి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.